గనక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్తనే సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి నాకు చెయ్యి తీసేసేది. అది ఈ మేధావి పెద్ద మనిషి ఎవరో అందరికి గుర్తుంది కదా, విన్నారు కదా మాట. నేను కనుక వేరే పార్టీ జెండా మోస్తే కొబ్బరి బోండాల కత్తి తీసుకొచ్చి చెయ్యి నరికేయమని చెప్పేసి ఆయన సవాల్ చేశాడు. సో ఇవాళ కొబ్బరి బోండాల కత్తులని జాగ్రత్త, ఎవడో ఒకటి తీసుకెళ్ళి ఆ కత్తి తీసుకెళ్ళి ఆయన చెయ్యి నరికే ప్రమాదం ఉంది, దయచేసి జాగ్రత్త. అంటే రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు అంటే ఈ ప్రకటన చేసి కూడా ఎన్నో రోజులు కాలేదు. విచిత్రం ఏంటంటే వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ రకమైన చర్యకు పూనుకున్నాడు పోతిన మహేష్. పోతిన మహేష్ ఇవాళ పోయిన మహేష్ అయిపోయాడు. ఈ పోతిన మహేష్ ఆయనకు సీటు కోసం నానా రాద్ధాంతం చేసినాడు. ఆ నానా రాద్ధాంతం చేసినప్పుడు ఒక టీవీ ఛానల్ అడిగిన ప్రశ్నకు మీరు వేరే పార్టీకి వెళతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకవేళ నేను కనుక వెళితే నా చేతిని నరికేయండి అని. దానికి ఏ కత్తి కూడా వాడాలో ఆయన చెప్పాడు, కొబ్బరి బొండాలకు నరికే కత్తెట. ఇవాళ సహజంగా నేను ఇందాక అన్నదానికి జోకులు పేలుతున్నాయి. కొబ్బరి బొండాలలో మీరు కత్తులు జాగ్రత్తగా ఉంచుకోండి, ఎవడో కూడా కత్తి పట్టుకుపోయి ఆయన చేయి నరుకుతాడేమో అని చెప్పేసి. విలువలు, విశ్వసనీయతలు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వీటన్నిటి గురించి. చాలా జుగుప్సాకరం, చాలా బాధాకరం అన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ నీతులు మాట్లాడడం, ఇలాంటి వాళ్ళు కూడా కోతలు కోయటం చూస్తూ ఉంటే. మొన్నటికి మొన్న మాట్లాడాడు, ఇవాళ వైసీపీలో జాయిన్ అయ్యాడు. సగం దరిద్రం పోయింది అనుకోవాలి. 2024లో ఎవడు మనోడో ఎవడు పరాయోడో తేల్చుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక లిట్మస్ టెస్ట్ పెట్టాడు అనమాట. ఆ లిట్మస్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరూ జనసేనలో ఉంటారు, ఆ లిట్మస్ టెస్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వెళుతున్నారు. ఆ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వాళ్ళు మొన్న పితాని బాలకృష్ణ, ఆ తర్వాత రాజాబాబు, శెట్టిబొత్తుల రాజాబాబు, నేడు వచ్చేసి పోతిన మహేష్ గారు. ఏదేమైనా ఇంతకుముందు కూడా ఒకటి చెప్పాను నేను, చాలామంది అడుగుతున్నారు అన్న పోతిన మహేష్ మీద వీడియో చేయొచ్చు కదా అని. ఏం చేస్తాం పోతిన మహేష్ మీద వీడియో? ఇంకా అతనికి మనం పెద్దగా మైలేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అతను ఎవరు అసలుకు? జనసేన పార్టీలోకి రాకముందు పోతిన మహేష్ ఎవరు అంటే ఎవరికైనా తెలుసా? నాకే తెలియదబ్బా. నేను రాజకీయాల్లో చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నాను. ప్రతి రాజకీయాన్ని, ప్రతి హెడ్ క్వార్టర్లో ఉన్న రాజకీయాలని సునిశ్చితంగా నేను పరిశీలిస్తూ ఉంటాను. నేనైతే పోతిన మహేష్ పేరు పెద్దగా వినలేదు. సో అంత పెద్ద గొప్ప నాయకుడు కాదు. ఆయనకి జీవితం ఇచ్చింది, ఆయనకి ఒక నాయకుడిని చేసింది జనసేన పార్టీని. ఇవాళ ఆయన వెనుకున్న వాళ్ళందరిని చూసి ఆయన అనుకుంటాడు వీళ్ళందరూ నా బలగం అనుకుంటాడు. కాదు, వాళ్ళందరూ ఆయన బలగం కాదు. ఎవరు ఆయన బలం అంటే, ఆయన వేసిన టెంట్లో ఉన్నారు చూసారా, ఒకళ్ళు ముస్లిం వేషధారణతో, ఒకళ్ళు ఇంకో వేషధారణ అన్న నేను, వాళ్ళంతా నిజంగానే ముస్లింని, ఒక క్రిస్టియన్ని, ఒక ఎస్టీని, ఇట్లా ఆయన ఒక ఫిక్స్డ్గా ఆయన పెట్టుకుంటాడు. అట్లా మీరు ఎప్పుడైనా చూడండి ఆయన సభలో, ఆయన టెంట్ వేసి ఆయన నిరసన కార్యక్రమాల్లో ఈ రకంగా అన్ని వర్గాలను ఆడ పెట్టుకొని ఒక షో పుటప్ చేస్తూ ఉంటాడు. అలాంటి పోతిన మహేష్ ఇవాళ మొత్తం మీద వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. నేను వాస్తవం చెప్తా, ఏం జరిగిందో చెప్తా. పోతిన మహేష్ తన సీటుని బేరానికి పెట్టాడు అనేది మనకున్న సమాచారం. వెల్లంపల్లికి చెందిన బంధువే అక్కడ పోటీ చేయాలి అనుకున్నాడు జనసేన పార్టీ తరఫున. ఈయన కాకపోతే ఆయనకు సీటు వస్తుందన్న ఉద్దేశంతో ఈయనే ఆయనకు సీటు రెఫర్ చేశాడని పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఇంత పని చేసి ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు, ఇందులో ఏదో మతలబు ఉందని పవన్ కళ్యాణ్ ఊహించాడని, అందుకే ఆయన దూరం పెట్టాడని ఒక కథనం వినిపిస్తోంది. అయితే నాకున్న పక్కా ఆధారం ఏంటంటే, నాకున్న పక్కా సమాచారం ఏంటంటే, మనస వాచ కర్మణ ఆ సీటు పోతిన మహేష్కి ఇవ్వాలని శతదా జనసేన పార్టీ ప్రయత్నం చేసింది. 2019లో కూడా ఆయనకు సీటు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఆయన కష్టపడి ఆయన పనిచేసేయడంలో ఎలాంటి అతిశయోక్తి ఏం లేదు. కానీ 2019లో కూడా ఆయన సీట్ ఇచ్చాడు, ఆయన ఎంతో కొంత పోరాడాడు. ఆ తర్వాత మళ్ళీ 2024 కూడా ఆయన సీట్ ఇవ్వాలని భావించింది. కానీ పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళటం జరిగింది. సో బీజేపీలోకి వెళ్ళినప్పుడు త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈయన ఇక్కడ సీటు దక్కకపోయేసరికి బీజేపీ దగ్గర బేరం పెట్టారు, సుజనా దగ్గర. సుజనా దీని మీద పెద్దగా స్పందించలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ దగ్గర బేరం పెట్టుకున్నాడు. 5 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు మనకున్న స్పష్టమైన సమాచారం. అమ్ముడు పోయిన తర్వాత దానికి సంబంధించిన అడ్వాన్స్ ముట్టిన తర్వాతనే ఆయనకి 4 పేజీల స్క్రిప్ట్ వచ్చింది. ఆ 4 పేజీల స్క్రిప్ట్లో అన్నా లెజినావాను కూడా ఆయన అందులో చేర్చారు. ఎవరు చేర్చారు? సజ్జల టీము చేర్చింది. ఆ సజ్జల టీం ఇచ్చిన ఆ డాక్యుమెంట్ని ఆ పొల్లు పోకుండా చూసి మరీ చదివాడు పోతిన మహేష్. అది అందరూ చూసాం. అయితే వెంటనే ఒక్కరోజు తిరగకుండానే
టైం వేస్ట్ అవుద్ది కదా, మళ్ళీ తిట్టాలి కదా, రోజు తిట్టాలంటే వేదిక కావాలి కదా, వేదిక కావాలంటే వైఎస్ఆర్సీపీనే వేదిక. ఇతర ఛానళ్ళన్నీ కవర్ చేయాలంటే వైఎస్ఆర్సీపీలో ఉండాలి. పోతిన మహేష్ని ఎలివేట్ చేసినట్టు ఛానళ్ళు ఇంకెవరిని ఎలివేట్ చేయాల. మీరు గమనించండి, 2 రోజులుగా పోతిన మహేష్ వీడియోలను ఎట్లా ఎలివేట్ చేసాయి. TV9 కావచ్చు, NTV కావచ్చు, లేకపోతే సాక్షి కావచ్చు, లేకపోతే ఇతర ఛానళ్ళు కొన్ని 10 TV కావచ్చు, ఇలాంటివన్నీ పోతిన మహేష్ని ఎలివేట్ చేసినట్టుగా ఇక వేరే అంశాలు ఏమి ఎలివేట్ కాలేదు. అంత పెద్ద స్థాయిలో పోతిన మహేష్ని ఎలివేట్ చేసి ఏ స్థాయి నాయకుడు అండి ఆయన పోతిన మహేష్. ఇంకొక కోణం కూడా చెప్తాను నేను. కేసినేని నానికి పెట్. ఎందుకు కేసినేని నానికి పెట్ అంటే, కేసినేని నానికి బుద్దా వెంకన్న అనే వ్యక్తి అక్కడ ఒక ఏమంటారు కంట్లో నలుసులా తయారయ్యాడు తెలుగుదేశం పార్టీలో. సో ప్రతి దానికి బుద్దా వెంకన్న కేసినేని నానిని అడ్డంగా నరుకుతున్నాడు. సో ఆ రకంగా ఒక నగరాలకు సంబంధించిన వ్యక్తి, బీసీలోని నగరాల కులానికి సంబంధించిన వ్యక్తి బుద్దా వెంకన్న. బుద్దా వెంకన్న కూడా వెస్ట్ సీటు ఆశిస్తున్నాడు. ఆయనకు చెక్ పెట్టడానికి కేసినేని నాని తీసుకొచ్చిన మనిషే పోతిన మహేష్. ఆ తర్వాత పోతిన మహేష్ని తెలుగుదేశం పార్టీలో కాకుండా జనసేన పార్టీలో ప్రవేశపెట్టారు. కేసినేని నానికి కోవర్ట్ ఆపరేషన్ వెన్నతో పెట్టిన విద్య. మనందరం చూసాం కదా, జనసేన పార్టీ గతంలో PRPలో ఎలాంటి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డాడో మనం చూసాం. ఒక కేసినేని నాని, ఒక పరకాల ప్రభాకర్ ఎలా విషం చెమ్మారు. వాళ్లకు ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు ఎంత మైలేజ్ ఇచ్చారో చూసాం మనం అందరం. అదే కుట్రను ఈసారి కూడా మళ్ళీ కొనసాగించారు కేసినేని నాని అని చెప్పాలి. కేసినేని నాని PRP జనసేన పార్టీ నుంచి ఇవాళ గతంలో PRP నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్ళిన తర్వాత ఇవాళ ఈ పోతిన మహేష్ తోటి డ్రామాను రక్తి కట్టించాడు. ఆ రక్తి కట్టించడానికి అయిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. ఇదేగాక తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే కొన్నేవో ఇస్తాము అని చెప్పారట. కానీ వాస్తవానికి జనసేన పార్టీ ఎంత ట్రై చేసిందంటే, పోతిన మహేష్ లాంటి గట్టిగా వాయుస్ ఉన్న వ్యక్తిని వదులుకోకూడదు, మనతో ఉంచుకోవాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నమే చేసింది. ఆయనకు చివరికి పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ కూడా ఆఫర్ ఇస్తామని చెప్పింది. పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారో లేదో తెలియదు. తెలుగుదేశం పార్టీ కూడా పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికంటే ఇన్స్టెంట్ మనీ సంక్షేమ పథకాలకి ఎట్లయితే ఇన్స్టెంట్ మనీ వస్తుందో ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడ్డాడు. సో IMPS చేయించుకున్నాడు అనమాట. 5 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నుంచి ఈ తక్షణమే IMPS అయిపోయింది. ఆ రకంగా పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయి జనసేన అధినేత మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. చాలామంది అంటున్నాడు, అన్నా పోతిన మహేష్ చాలా కష్టపడ్డాడన్నా, పోతిన మహేష్కి అన్యాయం జరిగిందన్నా. అరే బాబు, పోతిన మహేష్ ఎవరి కోసం కష్టపడ్డాడు? ఆయన నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు మీ ఎవరికి తెలియవు. దయచేసి నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అలాగే చెప్తున్నా. పోతిన మహేష్ తన సొంత నియోజకవర్గంలో నాయకత్వాన్ని ఎదగనీయలేదు. విజయవాడలోనే నాయకత్వాన్ని ఎదగనీయకుండా తొక్కేశాడు. అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడు. గౌతమ్ రెడ్డి లాంటి ఒక భూ కబ్జాదారుడికి అండగా నిలబడ్డాడు. బాధితులు పోతిన మహేష్ దగ్గరికి వచ్చినప్పటికి కూడా సహాయం చేయలేదు. ఇలాంటి అవినీతి ఆరోపణలు పోతిన మహేష్ మీద లెక్కకు మెక్కిలు వచ్చాయి. అయినప్పటికీ ఒక గట్టిగా మాట్లాడగలిగిన బీసీ నాయకుడు పోతిన మహేష్ కాబట్టి పోతిన మహేష్కి అవకాశం ఇవ్వాలి. పోతిన మహేష్కి మనం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము, దానికి అతనికి మనం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో జనసేన ఇన్నాళ్ళు అతనికి ఆ ప్లాట్ఫామ్లో కొనసాగనిచ్చింది. అయినప్పటికీ పోతిన మహేష్ ఆశ చావలేదు. ఇంకా కోట్ల రూపాయలు ఇంకా దండుకోవాలి, లేకపోతే సంపాదించాలి. చాలా మాట్లాడుతున్నారు పోతిన మహేష్ గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నటుడి కింద పనిచేశాడు. ఇన్నాళ్ళు మీకు నటుడి కింద పనిచేసినట్టు తెలియలేదా? ఇప్పుడు ఇంతకుముందు మన జోగయ్య గారి కుమారుడు ప్రకాష్ గారు మాట్లాడినట్టుగా ఒక మగాడి కిందకు వచ్చి పనిచేస్తున్నాను అన్నట్టు ఈయన ఇప్పటి వరకు నటుడి కిందకు వచ్చి పనిచేసి ఇప్పుడు ఒక రథసారథి అర్జునుడి కిందకు వచ్చి పనిచేస్తున్నట్టుంది అని చెప్పేసి చాలా మాటలు అంటున్నారు. పోతిన మహేష్ ఒక జుజుబీ కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మహామహులు హేమాహేమీలు గతంలో లాగా PRP కాదు ఇది. ఎవడో కోవర్టు ఆపరేషన్ చేసి వెన్నుపోటు పొడి చేస్తే చచ్చిపోవడానికి ఇది PRP కాదు. ఇది జనసేన పార్టీ రోబో 2.0 ఇది. కాబట్టి డెఫినెట్గా ప్రజల రోబో ఇది, ప్రజల మనసును గెలుచుకున్న రోబో ఇది, ప్రజలతో మమేకమైన రోబో ఇది, ప్రజలను అభివృద్ధి వైపు నడిపించేందుకు వస్తున్న రోబో ఇది. జనసేన 2.0 ఇది. అంటే
పీఆర్పీకి నెక్స్ట్ వెర్షన్ అనమాట. కాబట్టి దీని గురించి పెద్ద ఆందోళన ఎవరికి అవసరం లేదు. ముద్రగడ పోయాడు, పితాని పోయాడు, శెట్టిబత్తుల రాజబాబు పోయాడు, ఇప్పుడు పోతిన పోయాడు, పోతా ఉంటారు. ఎవరైతే 2024 ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మే 13 వరకు అనేక వలసలు ఉంటాయి. ఈ వలసలన్నీ వెళ్ళిపోయిన తర్వాత నికార్సైన పార్టీ నిలబడుతుంది, స్వచ్ఛమైన వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచికే తప్ప చెడుకు కాదు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.